ఆంజనేయుడి వేగానికి గరుత్మంతుడు కూడా ఆశ్చర్యపోయాడని మీకు తెలుసా? ఒకసారి సుదర్శన చక్రం శ్రీకృష్ణుడితో గర్వంగా ఇలా అంటుంది, స్వామి, నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు కదా. ఇది విని అక్కడే ఉన్న గరుత్మంతుడు, ప్రభు, నాకన్నా వేగంగా దూసుకెళ్లే జీవి ఈ లోకంలోనే లేదు కదా అని అడగ్గా శ్రీకృష్ణుడు మనసులో నవ్వుతూ ఇలా అనుకుంటాడు, వీళ్ళ అహంకారానికి తగ్గ గుణపాఠం చెప్పాలని సుదర్శన చక్రానికి పిలిచి, నీవు ద్వారం బయట ఉండు, ఎంత గొప్పవారు వచ్చినా రాజ్యంలోకి రానివ్వకు. గరుత్మంతుణ్ణి పిలిచి, హిమాలయ పర్వతంలో ఒక వానరం తపస్సు చేస్తుంది, నీవు వెళ్లి సీతారాములు వారు ద్వారకాకి పిలిచారని చెప్పు. గరుత్మంతుడు శ్రీకృష్ణుడిని నమస్కరించి పర్వత గృహంలో ఉన్న ఆంజనేయుడు వద్దకి వచ్చి కృష్ణుడు చెప్పిన మాటని చెప్పాడు. ఇది విన్న హనుమంతుడు ఆ మాటలు పూర్తి కాకముందే గరుడ కంటే 1000 రెట్లు పైకి దూసుకెళ్తాడు. ఇది చూసి గరుడ ఆశ్చర్యపోతాడు. హనుమంతుడు ద్వారకా చేరి కృష్ణుడి వద్ద వాలిపోతాడు. అప్పుడు కృష్ణుడు హనుమంతుడితో, హనుమా, నిన్ను ద్వారం వద్ద ఎవరు ఆపలేదా? దానికి హనుమంతుడు చిరునవ్వుతో, స్వామి, ఒక చక్రం నన్ను ఆపాలని చూసింది, కానీ మీ దర్శనానికి ఆలస్యం అవుతాదని ఆ చక్రాన్ని మింగేశా. అలా శ్రీకృష్ణుడు వాళ్ళ గర్వానికి ఆంజనేయుడితో బదులు చెప్తాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి.